వినియోగి కార్యక్రమాన్ని వీక్షించే ప్రేక్షకులకు గోరా వినియోగి ఛానల్ తరపున సాదరంగా ఆహ్వానం తెలుపుతున్నాం. ప్రతి వారం మీరు తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాల్ని ఈ ఛానల్ ద్వారా మీకు చెప్తూనే ఉన్నాం. ఈ ఛానల్ని మీరు ఆదరిస్తున్నారు కూడా. చూడటం ఒకటే కాదు, మీరు చూసిన విషయాల్ని తోటి వినియోగదారులకు చెప్పడం ప్రయత్నం చేయండి. దానివల్ల మరింత మందికి ఈ విషయాలు తెలుసుకోవటం సులువవుతుంది. అంతేకాకుండా విషయాలు తెలుసుకున్న వినియోగదారుడు నష్టాలకు గురి కాకుండా ఉంటాడు, మోసాలకు గురి కాకుండా ఉంటాడు. అలాగా ఇంకొకరు మోసపోకుండా ఉండాలి అంటే మీరు ఈ వినియోగి కార్యక్రమం ద్వారా ఏ విషయాలైతే తెలుసుకున్నారో మీ కుటుంబ సభ్యులకు కానీ మీ స్నేహితులకు కానీ ఎవరికైనా సరే సందర్భం వచ్చినప్పుడు, లేదు మీరు ఒక వక్త అయితే మీరు వెళ్ళిన మీటింగ్లో కానీ ఇలాంటి విషయాలను ఉదహరించండి. తప్పనిసరిగా వాళ్ళకు కూడా అవగాహన కలుగుతుందన్న ఆలోచనతోటే ఈ విషయాన్ని మీకు ఇప్పుడు చెప్తున్నా. ప్రస్తుతం వినియోగదారులకి టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత ఎన్నో రకాలైన సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత చేతిలో ఉన్న ఫోన్తో ఆ సేవలన్నింటినీ అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారన్నది సుస్పష్టం. ఈ ప్రయత్నంలో కొంతమంది మోసపోవచ్చు, కొంతమందికి నష్టం కలగవచ్చు, కొంతమందికి అనారోగ్యం కూడా సంభవించవచ్చు. అనారోగ్యం అని ఎందుకన్నానంటే యాప్ ముట్టుకుంటే అనారోగ్యం వస్తుందని కాదు. ఆ యాప్ ద్వారా మీరు ఆహార పదార్థాలు కూడా తెప్పించుకుంటున్నారు. ఇంటి దగ్గర ఎంతో రుచికరంగా ఆహార పదార్థాలు తయారు చేసే అమ్మ ఉంది, భార్య ఉంది. అయినప్పటికీ బయట నుంచి ఆహార పదార్థాలు తెచ్చుకుని తిందామన్న ఒక ఆలోచన మీలో ఉంది. వన్స్ ఇన్ ఏ వే అది తప్పని నేను అన్ను, కానీ ఇదే రెగ్యులర్గా ప్రాక్టీస్గా పెట్టుకుంటే. ఆ మధ్య కర్ణాటకలో ఒక వ్యక్తి ఇడ్లీలు, ఈ ఎపిసోడ్ కూడా మీకు చెప్పడం జరిగింది గతంలో. ఇడ్లీలు అంటే అతనికి ఎంతో ఇష్టం. టిఫిన్లు అన్నింటిలోకి అత్యుత్తమైన టిఫిన్ ఏదంటే దక్షిణ భారతంలో తయారయ్యే ఈ ఇడ్లీయే. పోనీ తను తిన్నాడు, అది తన రుచి, తను తిన్నాడు, కొంతవరకు అర్థం చేసుకుంటాం. ఫ్రెండ్స్కి కావలసిన వాళ్ళకి, ఫేస్బుక్ ఫ్రెండ్స్కి కూడా తన యాప్ ద్వారా జొమాటోనో ఇంకోటో ఆ యాప్ల ద్వారా ఇడ్లీలు బుక్ చేసి వాళ్ళకి పంపించేవాడు. అలాగా కొన్ని వేల ఇడ్లీలు ఓ నెల కాలంలో అతను తను తినటమే కాకుండా తన చుట్టుపక్కల వాళ్ళందరికీ తినిపించే అంత స్థితికి ఎదిగాడు. అదేంటో మనకు తెలియదు. ఇడ్లీ మీద ప్రేమ, లేకపోతే హ్యుమానిటేరియన్ కన్సిడరేషనా, కేవలం అతనికి ఇష్టము, అందుచేత ఆ ఇష్టాన్ని 10 మందికి పంచాడు. అది తప్పు అని చెప్పడానికి నాకు అవకాశం లేదు, కానీ వినియోగదారులు మాత్రం ఇలా ఉండకూడదు. మనం వినియోగంలో చేసే ఖర్చుకి ఏదో పరిమితం ఉండాలి. అతనికి చాలా డబ్బు ఉండొచ్చు, అంత మాత్రం చేత అలా కాదుగా ఖర్చు పెట్టాల్సింది. ప్రజా కార్యక్రమాలకి మరో రకంగా కూడా ఖర్చు పెట్టవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే యాప్స్ నుంచి తిండి తెప్పించుకుని మనం తిని పక్కలు కూడా తినిపించే పరిస్థితి వస్తుందంటే వినియోగ జీవనం పక్కదారి పడుతుంది అన్న విషయం మాత్రం మీరు గమనించాలి. వినియోగదారుడు ప్రవర్తించవలసిన తీరు అది కాదు. ఎలా చెప్పాలంటే, మనం జంక్ ఫుడ్ తినొద్దంటున్నాం, బయట నుంచి తెప్పించిన ఫుడ్ జంక్ ఫుడ్డే. కానీ అక్కడ కూడా సెలక్షన్ ఉంది. పలానా చోట నుంచి ఇడ్లీలు తెప్పించు, పలానా చోట నుంచి సాంబార్ తెప్పించు అన్న వెసులుబాటు కూడా ఉంది. ఆ రకంగానే బుక్ చేస్తున్నారు. ఇది ఒకటైతే, ఇంటి దగ్గర వండాలంటే కనీసం ఇంకో గంట పడుతుంది. ఎందుకు ఆర్డర్ ఇచ్చేద్దాం, అక్కడ రెడీగా ఉంటాయి కాబట్టి 20 నిమిషాల్లో ఇచ్చేస్తాం. ఇప్పుడు ఈ యాప్స్ వాళ్ళు కూడా కొన్ని బెనిఫిట్స్ చూపిస్తున్నారు బుక్ చేసిన వాళ్ళకి. ఆ బెనిఫిట్ ఏంటంటే, మీకు 20 నిమిషాల లోపల ఫుడ్ సప్లై చేసేస్తాం, ఒకవేళ సప్లై చేయలేకపోతే ఆ ఫుడ్ ఫ్రీగా ఇచ్చేస్తాం, మీ దగ్గర ఛార్జ్ చేయం అంటారు. అసలు డిలే అన్నది ఉండదు అంటారు. ఇలాగా ఎన్నో రకాలుగా మనలో మోహం పెంచి వాళ్ళకి ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు. అలాగే ఒక వ్యక్తి ఆర్డర్ ప్లేస్ చేశాడు. వినియోగదారుడు వ్యక్తి అంటే వినియోగదారుడు సమస్యలే ఇక్కడ మాట్లాడదాం మనం. ఆర్డర్ ప్లేస్ చేస్తే ఎంతకీ రాలేదు, ఓపిక నశించింది. నువ్వు కంప్లైంట్ చేయాలి, స్విగ్గీకి కంప్లైంట్ చేయాలి. స్విగ్గీలో ఆర్డర్ పెట్టాడు, స్విగ్గీకి కంప్లైంట్ చేయాలి. కానీ స్విగ్గీ నెంబర్ తన దగ్గర లేదు. ఎవరు ఫోన్ చేసి మాట్లాడితే బాగుంటుంది, కస్టమర్ కేర్ వాళ్ళ నెంబర్ ఎక్కడా అని గూగుల్లో వెతికాడు. ఇక్కడ వినియోగదారులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గూగుల్ బ్రౌజర్లో ఎంతోమంది మోసగాళ్ళు కస్టమర్ కేర్ అని ఒక బ్రాండ్ పేరుని ఉదహరించి చెప్తారో, అలాగే ఈ స్విగ్గీకి కస్టమర్ కేర్ బూటకపు కస్టమర్ కేర్ అంటే నకిలీ కస్టమర్ కేర్ ఫేక్ యాప్ ఒకటి ఉంది, లేకపోతే 4-5 ఉన్నాయి. సో గూగుల్లోకి వెళ్ళి మీరు ప్రయత్నం చేసినప్పుడు ఒక మోసగాడు సృష్టించిన కస్టమర్ కేర్లో మీరు అనుసంధానం అయ్యారు. మీ కలయిక కోసమే అక్కడ ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే మీ ఫోన్ ద్వారా అది వచ్చిందో వాడు వెంటనే రిసీవ్ చేసుకుని మీ కంప్లైంట్ ఏంటో తెలుసుకుని మేము ఒకటి పంపిస్తాము, దానికి మీరు మీ కంప్లైంట్ పెట్టండి, మీకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని మాకు పంపించండి, మేము వెంటనే మీకు ఫుడ్ వచ్చేలా ఏర్పాటు చేస్తామని చెప్పి నమ్మబలుగుతాడు. నిజమే నమ్మి ఆ ఓటీపీ నెంబర్లు అన్నీ ఇచ్చి
ఆఖరికి తన ఫోన్లో దాచుకున్న సొంత విషయాలన్నింటినీ మోసగాడి చేతికిచ్చి మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బు పోయేలా చేసుకుంటున్నారు. అదే జరిగింది ఈ వినియోగదారుడికి. ఆ స్విగ్గీ కస్టమర్ కేర్ నెంబర్ గూగుల్లో సెర్చ్ చేసి అతను కాంటాక్ట్ చేశాడు కాబట్టి. సో కస్టమర్ కేర్ అన్నది గూగుల్లో కాదు మీరు తీసుకోవాల్సింది. మీరు ఏదైనా చేసినప్పుడు వాళ్ళ కస్టమర్ కేర్ ఏంటంటే వాళ్ళ ఒరిజినల్ వెబ్సైట్లో ఎక్కడుందో అక్కడికి వెళ్ళండి, నాట్ ఫ్రమ్ గూగుల్ కేర్. గూగుల్ కేర్ అంటే గూగుల్లో తీసుకుంటే ఏమవుతుందంటే త్వరగా వచ్చేస్తుంది. లేకపోతే వాళ్ళ హోమ్ పేజ్కి వెళ్ళాలి, అందులో అన్నీ ఎతకాలి, ఇవన్నీ ఇష్టం లేక షార్ట్ రూట్గా గూగుల్లోని తీసుకుంటున్నారు. గూగుల్లో ఉన్న కస్టమర్ కేర్లు 99% మోసగాళ్ళు సృష్టించిన కస్టమర్ కేర్లే సుమా. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సెలవు, మరొక ఎపిసోడ్లో కలుద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.